అవసరమో, ఒక భవనానికి పునాది ఎంత అవసరమో అదే విధంగా ఒక సమాజానికి ఒక కుటుంబం ఎంతో అవసరం. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అటువంటి దేశం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి. అసలు ఈ కుటుంబం అంటే ఎవరు? అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, బావమరిది, వదిన, మరదలు, మేనత్త, మేనమామ, పిన్ని, బాబాయ్, వీళ్ళందరినీ కలిపితే మనం ఒక కుటుంబం అంటాం, ఒక ఫ్యామిలీ అంటాం. ఈ ఫ్యామిలీని ఏంటంటామంటే రక్త సంబంధాలతో ఏర్పడినది. దేంతో ఏర్పడిందండి? దేంతో ఏర్పడింది? రక్త సంబంధాలతో. ఓకే, ఏ ఏ ఆన్సర్ అయినా చాట్ బాక్స్ లో పెడుతూ ఉండండి. రక్త సంబంధాలతో ఏర్పడింది. అయితే ఇవన్నీ, ఈ రక్త సంబంధాలన్నీ మన కుటుంబంలో ఒకరితో ఒకటి ఉంటాం. కానీ కేవలం కేవలం భగవంతుడు ఇచ్చినటువంటి బంధం ఒకే ఒక బంధం అండి. అది ఎవరైనా మీరు చెప్పగలరా? చెప్పగలిగితే ఆన్సర్ బాక్స్ లో పెట్టండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రక్త సంబంధాలు, కానీ కేవలం భగవంతుడు ఇచ్చిన బంధం ఒకటే ఒకటి ఉంటుంది. అది ఏంటి తెలిస్తే ఎవరైనా ఆన్సర్ చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, నో ఇష్యూ. భగవంతుడు ఇచ్చిన బంధం, మదర్ కూడా, పేరెంట్స్, మదర్, ఇదంతా మన కుటుంబంలో వచ్చేస్తుందండి. అంటే మనం అమ్మ కడుపులోంచి వచ్చాం కాబట్టి అది ఆటోమేటిక్ గా అది రక్త సంబంధం అండి. గురువు కూడా కాదండి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడు ఇచ్చిన బంధం భార్యాభర్తల బంధం అండి. నువ్వు ఒక స్త్రీని వివాహం చేసుకున్నా, లేదా నువ్వు ఒక పురుషుడిని వివాహం చేసుకున్నా, అది అంతకు ముందు తెలిసి ఉన్నటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళిద్దరిని భగవంతుడు కలిపాడు కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి బంధం భార్యాభర్తల బంధం. అది ఎంతో పవిత్రమైనది. అయితే ఇప్పుడు ఈ కుటుంబం ఇవన్నీ బాగుండాలంటే అసలు ఏం చేయాలి? ఈరోజు మనం చూస్తున్నాం, ఇందాక చెప్పాను, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న, పిల్లనాన్న, పిల్లలు, పెద్దలు అలాగ ఉండేటటువంటి సంబంధాలు తగ్గి అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, ఇంకా కొంతమంది ఒక్కలే పిల్లలు, వాళ్ళకి కూడా ఒకలే పిల్లడం అవ్వడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసేకు ఈ బంధాలు కూడా తెలియవండి. వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి ఉంటుంది, ఆడవారైతే ఆంటీ, మగవారైతే అంకుల్. అటువంటి వ్యవస్థ వైపు వెళ్ళిపోతుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి బెస్ట్ కుటుంబ వ్యవస్థ సైడు మన భారతావనిలో వెళ్ళిపోతుంది. దీనిని రూపుమాపాలి, బంధాలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అంటే ఏం చేయాలి? ఏ కుటుంబం అయినా బాగుండాలంటే ఎలా? ఆ కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అయితే కుటుంబం బాగుండాలంటే ప్రతి ఒక్క కుటుంబంలోనికి 4 తత్వాలు ఉంటాయండి. ఆ 4 తత్వాలని పాటించాలి. అయితే ఏమిటి ఆ 4 తత్వాలు? రామతత్వం, సీతతత్వం, లక్ష్మణతత్వం, ఆంజనేయ తత్వం. రామతత్వం, సీతతత్వం, లక్ష్మణతత్వం, ఆంజనేయ తత్వం. ఈ 4 తత్వాలు బాగుంటే ఏ కుటుంబం అయినా బాగుంటుంది. రామారావు గారు బాగుంది, 4 తత్వాలు అంటున్నారు, కుటుంబం బాగుండాలంటున్నారు, 4 తత్వాలు అంటున్నారు, మరి ఆ తత్వాలు ఏంటండి అని ఎవరో క్వశ్చన్ బాక్స్ లో పెట్టట్లేదు. ఆ తత్వాలు ఏంటో చెప్తా. ఇక్కడ అందరూ మన వాస్వియన్సే కాబట్టి నేను కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నా. వేరే వాళ్ళు ఉంటే మళ్ళీ కొద్దిగా మన ప్రోటోకాల్స్ ప్రకారం వెళ్ళిపోతాం. ఇప్పుడు కూడా సడన్గా నేను బయట నుంచి వస్తే నరేంద్ర గారు ఫోన్ చేశారు, అందుకే నా డ్రెస్ కోడ్ కూడా వేసుకోకుండా విత్ యువర్ పర్మిషన్ అని చెప్పి నరేంద్ర గారిని అడిగితే, ఓకే సార్ ప్లీజ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటారో వచ్చేయండి సార్ అని. అయితే ఈ తత్వాలు 4 ఏంటంటే రామతత్వం, సీతతత్వం, లక్ష్మణతత్వం, ఆంజనేయ తత్వం చెప్పాం. రామతత్వం ఇది చాలా ముఖ్యమైనదండి. రామతత్వం అంటే ఏంటంటే హక్కు కన్నా బాధ్యత గొప్పది అని చెప్తుంది. మనకు ఉండేటటువంటి హక్కు కన్నా మనం చేయవలసిన బాధ్యత గొప్పది అని చెప్పేది రామతత్వం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్,
రామచంద్రమూర్తికి దశరథ మహారాజు పట్టాభిషేకం చేసి రాజ్యం ఇవ్వడానికి డిసైడ్ అయిపోయిన తర్వాత అది రాముడికి ఉన్నటువంటి హక్కు. ఆ రాజ్యానికి రాజుగా రావాల్సినది రాముడికి ఉన్నటువంటి హక్కు. అయితే అతను పితృవాక్య పరిపాలనకి విలువనిచ్చే వ్యక్తి కాబట్టి దశరథ మహారాజుకి తన భార్య ఏదో చెప్పడం వల్ల దశరథ మహారాజు వచ్చి, నాయన నువ్వు 14 సంవత్సరాలు అరణ్య వనవాసానికి వెళ్ళాలి అంటే హక్కు కన్నా తండ్రి చెప్పిన బాధ్యత గొప్పది అని చెప్పి అక్కడి నుంచి ఆ అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. అంటే ఇక్కడ ఏ కుటుంబంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా, ఏ ఆర్గనైజేషన్లోనైనా, లేకపోతే నువ్వు చేస్తున్న కంపెనీలోనైనా మనకి యజమాని అన్నటువంటి, ఇక్కడ తండ్రి ఎలాగ ఉన్నారో అక్కడ యజమాని అన్నటువంటి వారు ఏదైనా మనకి హక్కులు అప్పచెప్పి ఆ హక్కులతో పాటు మనకి బాధ్యతలను అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతలను రామచంద్రుడు ఎలాగైతే నిర్వహించాడో అలాగ మనం కూడా నిర్వహిస్తే ఆ కుటుంబం, ఆ కంపెనీ, ఆ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా బాగుపడతాయండి. రెండవది శీతతత్వం. శీతతత్వం అంటే ఏంటంటే కష్టకాలంలో కలిసి ఉండాలి అని చెప్పారు. కష్టకాలంలో కలిసి ఉండాలండి. అంటే కష్టం అంటే ఈ కష్టం కాదు, జస్ట్ ఎగ్జాంపుల్కి అలా చూపిస్తున్నాను. సీతాదేవి అంటే పట్టపు మహారాణి, శ్రీరామచంద్రమూర్తి భార్య. ఆవిడకు ఉండేటటువంటి నగలు కానీ, ఆభరణాలు కానీ, పట్టు చీరలు కానీ, పట్టు వస్త్రాలు కానీ ఎంత ఉంటాయో మనం ఎవరు ఊహించలేం. అటువంటి మహాసాత్వి సీత మహారాణి తన భర్త అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు ఆడంబరాలు, పండగలు, ఫంక్షన్లు జరుపుకున్నప్పుడు తోడుండడమే కాకుండా కష్టకాలంలో ఉన్నప్పుడు అతనికి తోడుండాలని చెప్పి పట్టు పీతాంబరాలను వదిలి సామాన్యమైనటువంటి నేత చీరలు కట్టుకొని తనకున్నటువంటి వస్త్రాభరణాలన్నీ త్యజించి శ్రీరాముడి వెంట ఆ మహాసాత్వి నడిచి వెళ్ళింది. అంటే కష్టకాలంలో కలిసి ఉండాలని చెప్పేది శీతతత్వం. మనము మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, లేకపోతే మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నప్పుడు, లేకపోతే మన దగ్గర మంచి పలుకుబడి ఉన్నప్పుడు, లేకపోతే మనం ఇంకా ఇంకా మంచి స్టేటస్లో ఉన్నప్పుడు ఎందరో మన చుట్టూ ఉంటారు. మనకి తెలియని వాళ్ళు కూడా మన చుట్టూ ఉండి మనని రేస్ చేస్తుంటారు ఇప్పుడు కూడా. కానీ అదే పొజిషన్లో ఉన్నటువంటి నువ్వు ఒకసారి కష్టంలో పడితే ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు నిజమో ఎవరు అబద్ధమో. కానీ అలాగా మనిషి పడిపోయినప్పుడు కష్టకాలంలో సీత ఎలాగైతే వెనకాతలు ఉందో ఆ మనిషికి, ఆ యజమానికి, ఆ వ్యవస్థకి మనం తోడు నిలబడితే కష్టకాలంలో కలిసి ఉండాలి అని చెప్పే శీతతత్వానికి శిరస్సు వంచి మనము ఆ ఇబ్బంది పడినటువంటి వ్యక్తికి, అది తండ్రి అవ్వచ్చు, అన్నదమ్ముడు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, లేకపోతే మనకు సంబంధించిన కుటుంబీకులు ఎవరవ్వచ్చు, లేకపోతే మనం పనిచేస్తున్న వ్యవస్థలో ఒక తోటి ఉద్యోగికి ఇబ్బంది రావచ్చు. అలాగే వాసవి క్లబ్ లో ఉంటున్నటువంటి మన ఒక రీజనల్ చైర్మన్ అనుకుందాం, అతనికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, అలాగా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి కష్టకాలంలో కలిసి ఉంటే వాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఆడంబరాలు, ఆనందాలు ఉన్నప్పుడు కాదు, కష్టకాలంలో నువ్వు కలిసి ఉంటేనే నువ్వు ఇచ్చినటువంటి కుటుంబానికి విలువ, నువ్వు పనిచేస్తున్నటువంటి వ్యవస్థకి విలువ, నువ్వు ఏ సంస్థలో అయితే నువ్వు పనిచేస్తున్నావో ఆ సంస్థకు కూడా నువ్వు ఆ రోజు తోడుగా నిలబడటం వల్ల ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది. అది చెప్పేది శీతతత్వం. ఇంకా ముచ్చటగా మూడవది ఏంటంటే లక్ష్మణ తత్వం. రామతత్వంలో ఏం చెప్పామండి? ఒక్కసారి ఆన్సర్ బాక్స్ లో పెట్టండి. రామతత్వం అంటే ఏంటని చెప్పా. పర్లేదు, మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి. నేను ఒకటి చెప్పాను, మీరు ఏది అనిపిస్తే అది చెప్పండి. బాధ్యత. ఓకే, గుడ్ గుడ్. జ్యోతిషి గారు, రామతత్వంలో హక్కు కన్నా బాధ్యత గొప్ప. ఎస్ 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 హక్కు కన్నా బాధ్యత గొప్పదని చెప్పాం రామతత్వంలో. ఇక్కడ లక్ష్మణ తత్వంలో ఆ బాధ్యతలో
భాగాన్ని పంచుకోమంటుంది. హక్కు కన్నా బాధ్యత గొప్పది అని చెప్పింది రామతత్వం. ఆ బాధ్యతలో భాగాన్ని పంచుకోమంటుంది లక్ష్మణతత్వం. అంటే అన్నగారు అడవికి వెళ్ళినప్పుడు అన్నగారిని వదిలేకుండా, అన్నా నేను కూడా నీ వెంటే అని చెప్పి ఆ బాధ్యతలోని ప్రతి విషయంలోని నీ వెనకాతలు నేను ఉంటానని చెప్పి భాగం పంచుకుంటుంది లక్ష్మణతత్వం. మీ ఇంట్లో మీ తండ్రి గారు కానీ, మీ తల్లి గారు కానీ, మీ సోదరుడు కానీ, మీ సోదరి కానీ, నువ్వు చేస్తున్న సంస్థలో నీకు తోటి ఉద్యోగి కానీ, ఉద్యోగస్తురాలు కానీ, లేకపోతే నువ్వు ఉన్నటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థలో కానీ నీకు తెలిసిన వారు హక్కులో ఉండి హక్కు కన్నా బాధ్యతని గొప్పదని చెప్పి వాళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఆ బాధ్యతలకి నేనున్నాను అని చెప్పి నువ్వు ఏ రోజైతే వాళ్ళకి తోడు ఉంటావో అప్పుడు ఆ సంస్థ, ఆ కుటుంబం, ఆ వ్యవస్థ అవన్నీ అభివృద్ధి చెందుతాయండి. ఆ తర్వాత వచ్చేది నాలుగవది ఆంజనేయ తత్వం. ఆంజనేయ తత్వం అంటే చూసి రమ్మంటే కాల్చుకొచ్చాడు అంటాం, అంటావా అనమా? అలాగా ఆంజనేయ తత్వం అంటే ఏంటంటే నమ్మిన వారి గురించి ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి రావాలి. నమ్మిన వారి గురించి ఎంతటి కష్టమైనా ఎదిరించి రావాలి అని చెప్పేది ఆంజనేయ తత్వం. అంటే ఎంతకైనా తెగించాలి నమ్మిన వారి గురించి. అదే తత్వాన్ని పెట్టుకొని ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి అసలు అక్కడ ఉందా లేదా అని చెప్పి రావణాసురుడి దగ్గరికి లంకకి రాముడి దగ్గర దీవెనలు తీసుకొని ఎవరూ చేయలేనటువంటి సాహసం ఆ సముద్రాన్ని దాటి వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లిని చూసి ఆనంద పొంగి ఆవిడ దగ్గర చూడమని కూడా తీసుకొని తర్వాత రావణుని కలిసి రావణుడి చేత తోక నిప్పు పెట్టించుకునేటట్లు కోపం తెప్పించి లంకా దహనం చేసి తిరిగి రాముల వద్దకు వచ్చి అయ్యా సీతమ్మని తల్లికి చూశానయ్యా, మనం ఇంకెళ్దామయ్యా అని చెప్తాడు. అంటే నమ్మిన వారి గురించి ఎంతకైనా తెగించేది ఆంజనేయ తత్వం. అదే విధంగా మీ ఇంట్లో మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, మీ పెద్దలు, లేకపోతే మీరు చేస్తున్న సంస్థలోని పెద్దలు, మీ వ్యవస్థలోని పెద్దలు ఏదైనా చెప్తే నీ మీద అప్పు చెప్తే అప్పగించారంటే మన మీద నమ్మకం ఉంటేనే అప్పు చెప్తారు, లేకపోతే అప్పు చెప్పరు. నువ్వు ఒక పని చేస్తావు అంటేనే నీకు చెప్తారు, లేకపోతే చెప్పరు. అటువంటి నమ్మకాన్ని నువ్వు కలిగించి ఆ నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి నీకు అప్పగించిన వారు యొక్క ఆలోచనలకు రీచ్ అయ్యేటట్టుగా నువ్వు నీ బాధ్యతల్ని నిర్వర్తిస్తే ఆ కుటుంబం, ఆ సంస్థ, ఆ వ్యవస్థ అభివృద్ధి చెందుతాయి. అలా చెప్పేది ఆంజనేయ తత్వం. అర్థమైందండి? రామతత్వం హక్కు కన్నా బాధ్యత గొప్పది. సీతతత్వం కష్టకాలంలో కలిసి ఉండాలని చెప్పేది. నెక్స్ట్ మూడోది లక్ష్మణ తత్వం, బాధ్యతలని భాగాన్ని పంచుకోమంది. 4 ఆంజనేయ తత్వం, నమ్మిన వారి గురించి ఎంతకైనా తెగించాలి అని చెప్పేది ఆంజనేయ తత్వం. ఈ 4 తత్వాన్ని ఏ కుటుంబం, ఏ వ్యవస్థ, ఏ ఆర్గనైజేషన్ పాటిస్తాయో అవి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి. అయితే ఈ కుటుంబంలోని నెక్స్ట్ వచ్చేది, ఇందాక వాళ్ళందరూ చెప్తాం, నెక్స్ట్ వచ్చేది అమ్మా నాన్న. ఇక్కడ అమ్మ గురించి తీసుకుందామండి. ఏ తల్లి అయినా ఆ పిండం తన కడుపులో ఫార్మ్ అయ్యింది అని చెప్పి తెలిసిన రోజు నుంచి పుట్టిన తర్వాత ఈ బిడ్డ ఎలా చూస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, కానీ ఆ తల్లి తనకి ఇష్టమైనవన్నీ వదులుకొని కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి వాళ్ళకి ఏది ఇష్టమో తీసుకుంటే వాళ్ళకి ఏది బాగుంటుందో అన్నటువంటివన్నీ తనకిష్టం లేకపోయినా తీసుకుంటూ తనకిష్టమైనవన్నీ వదిలేసి కనిపించని దేవుడిని, కనిపించే మొక్కని, కనిపించే రాయికి దండం పెడుతూ తండ్రి నాకు మంచి బిడ్డను ప్రసాదించు అని చెప్పి 9 మాసాలు మోసి ఆ తల్లి కంటారండి. ఆ 9 మాసాలు మోసి ఆ తల్లి గర్భం దాల్చి తన బిడ్డకి జన్మనిచ్చినప్పుడు అండి, ఒక్క సెకండ్ ఆ మాతృమూర్తి గుండె ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ఇది వైద్యం తెలిసిన వాళ్ళ గురించి వాళ్ళని అడిగితే చెప్తారు. అలాగే మనము కింద పడిపోతే చిన్న దెబ్బ తగిలితే అమ్మా అంటాం,
అటువంటిది 57 డెసిబుల్స్ అంటే 20 ఎముకలు విరిగిపోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధని భరిస్తూ ఆ తల్లి మనకి జన్మనిస్తుందండి. ఆ తల్లి మనకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ ఏడుస్తే ఆ బిడ్డ ఏడుపు విని మొట్టమొదటిసారి ఒక బిడ్డ ఏడిస్తే తల్లి నవ్వుతుందండి. అదొక్కసారి ఆవిడ నవ్వుతుంది ఆ బిడ్డ గురించి. మనం చాలా మంది పుట్టినరోజులు చేసుకుంటే హ్యాపీ బర్త్డే అని, కానీ మనకి జన్మనిచ్చిన రోజు మన తల్లికి కూడా హ్యాపీ బర్త్డే చేయాలి. ఎందుకంటే ఆవిడ మరణించి మళ్ళీ పుట్టినరోజు మనం పుట్టినరోజు. అటువంటి తల్లిని ఈ రోజు ఎంతమంది బాగా చూస్తున్నారు? అటువంటి తల్లిని ఈ రోజు ఎంతమంది బాధ్యతగా వెళ్ళి పలకరిస్తున్నారు? అటువంటి తల్లిని తిన్నావా అని అంతమంది అడుగుతున్నారు. ప్రపంచానికి నిన్ను పరిచయం చేసింది నీ తల్లి. ఎన్నో బాధలు పడి అన్ని బాధల్ని కూడా తను ఎంతో ఆనందంగా స్వీకరిస్తూ నీకు జన్మనిచ్చి ఈ ప్రపంచానికి ఈడు నా బిడ్డ, అది ఆడవచ్చు మగవచ్చు, నా బిడ్డ అని చెప్పి పరిచయం చేస్తుంది. అటువంటి పరిచయం చేసినటువంటి బిడ్డని తండ్రి ప్రపంచానికి నీకు పరిచయం చేస్తాడు. ప్రపంచానికి తల్లి నిన్ను పరిచయం చేస్తే నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు నీ తండ్రి. ఎలాంటి వాడంటే తను వెలుగుతూ నిన్ను వెలిగిస్తూ తను కరుగుతూ నీకు వెలుగునిస్తూ ఎంతో మురిసిపోతాడు నీ తండ్రి. ఎలాగంటే ఇప్పుడు చాలా మంది ఊర్లలో జాతరల్లో చూసుంటారు. ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు తండ్రి. ఇక్కడ కూర్చోబెట్టుకొని నానా ప్రపంచాన్ని చూడు అంటుంటాడు. అదే విధంగా పిల్లలు ఇలా ఎత్తి ఎగరేసి ఆడుకుంటుంటారు. ఆ ఎగరేసినప్పుడు ఆ పిల్లడికి నమ్మకం ఉంటుంది, కింద మా నాన్న నన్ను పట్టుకుంటాడు. కానీ ఈ తండ్రి తాలూకు ఆలోచన ఏంటి చెప్పండి? ఇలా ఎగరేస్తున్నాడంటే నువ్వు నాకన్నా పెద్ద స్టేజ్కి ఎగరాలి నాన్న అని చెప్పి ఆ తండ్రి కోరుకుంటాడు. ఎన్నో సార్లు తనకి లేకపోయినా తన బిడ్డలకి అంతా బాగుండాలని చెప్పి అని చేస్తుంటాడు. తను ఎన్నో కష్టాలు పడుతుంటాడు, కానీ ఏ రోజు కూడా ఆ పిల్లల ముందు ఎక్స్పోజ్ అవ్వడు. అటువంటి తండ్రిని ఈరోజు ఎంతమంది మాట్లాడుతున్నారు? అటువంటి తండ్రిని ఈరోజు ఎంతమంది చూస్తున్నారు? నోరు తెరిచి తిన్నావా అని అడిగారా? నోరు తెరిచి మందులు వేసుకున్నావా అని అడిగారు. నేను ఒక్కటే చెప్తానండి, మీకు తెలిసి మీ ఊర్లో అనాథాశ్రమాలు ఉంటే ఉండొచ్చు. అయితే అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే పళ్ళు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, కూరగాయలు ఇవ్వండి, బియ్యం ఇవ్వండి. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తల్లిదండ్రుల్ని మాత్రం అనాథాశ్రమంలో అప్పచెప్పొద్దండి. తల్లిదండ్రులు మాత్రం అనాథాశ్రమంలో అప్పచెప్పద్దు. వాళ్ళు మీ బరువు కాదు, మీ బాధ్యత. వాళ్ళు మనకి బరువు కాదు, మన బాధ్యత. అటువంటి తల్లిదండ్రుల్ని అందరూ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అలా చూసుకుంటే, ఆ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుందో ఒక్కసారి మీకు తెలిసిన కుటుంబాలు ఏమనంటే పరిశీలించి చూడండి. ఆ తర్వాత చూస్తే మనకి భార్యాభర్తలు. భార్యాభర్తలు చూస్తే ఇక్కడ భార్యల పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, భర్తల పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కామన్ గా ప్రతి ఒక్కరం కూడా 10 మందిలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సరదాగా హాస్యం చేస్తారండి. ఎవరిని? చాట్ బాక్స్ లో ఆన్సర్ కావాలండి. 10 మంది కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఒక భర్త మామూలుగా కామెంట్ చేస్తాడు. ఎవరి గురించి కామెంట్ చేస్తాడు? ఐ నీడ్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. సుజాత కొల్ల భార్య గురించి చేస్తారు, వైఫ్ ని. ఓకే, భార్యని. ఎస్ 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 ఎస్, మీ అందరికి ఓకే అమ్మా. అయితే ఏ భార్య అయినా ఎన్నన్నా ఏమన్నా ఒప్పుకుంటుంది కానండి, తన భర్తే 10 మంది ముందు చులకనగా మాట్లాడితే, అంటే అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సరదాగా జోకింగ్ కిడ్డింగ్ కూడా అవ్వచ్చు, కానీ 10 మందిలో మీ భార్యను ఎప్పుడు కూడా మీరు సరదాగా కూడా హాస్యం ఆడతాండి. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా.
ఎందుకంటే ఈ భార్య అనే క్యారెక్టర్ ఉంది చూసారా, ఎక్కడో కుటుంబంలో పుట్టి, ఇందాక చెప్పాను కదా, భగవంతుడు కల్పించినటువంటి బంధం భార్యాభర్తల బంధం. ఎక్కడో నీకు తెలియని ఒక కుటుంబంలో పుట్టి, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బట్టి ఒక మహారాణిగా వెలిగి, ఒక 18 సంవత్సరాలు లేకపోతే ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దలు కుదిర్చారని చెప్పి నీతోని శిరస్సు వంచి 3 ముళ్ళు వేయించుకొని, తన ఇంటి పేరుని మార్చుకొని నీ ఇంటి పేరుని తన ఇంటి పేరుగా చేసుకొని, తన ఇంటి పేరుని మార్చుకొని నీ ఇంటి పేరుని తన ఇంటి పేరుగా చేసుకొని, నీకు పిల్లల్ని కని నీ వంశాన్ని అభివృద్ధి చేసి, ఎన్నో బాధలు పడి 365 రోజులు పనిచేసి ఆఖరికి మహాప్రస్థానానికి వెళ్ళిపోతుంది. అటువంటి గొప్ప స్త్రీ నువ్వు చేసుకునేటటువంటి భార్య. అటువంటి భార్యని ఎప్పుడూ కూడా మీరిద్దరూ ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా సరదాగా ఆడుకోండి, 10 మందిలో హేళన చేయకండి. ఎందుకంటే భార్యకి ఎవరేమన్నా పడుతుంది, భర్త అంటే మాత్రం తను చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఆవిడ కేవలం కేవలం నిన్ను నమ్ముకొని నీ ఇంటికి వచ్చింది. నిన్ను నమ్ముకొని నీ ఇంటికి వచ్చింది. నీ అమ్మా నాన్నని చూసి కాదు, నీకున్న ఆస్తిపాస్తులను చూసి కాదు, నీకున్న ఉద్యోగాన్ని కాదు, ఏది కాదు. ఈయన మంచోడు, ఈయనతో చేసుకుంటే నాకు బాగుంటుంది అని చెప్పి అంటది. మహా ఏటి అడుగుతుందండి? ఏదో నడువుకి చిన్న ఉంగరం కొనండి అంటది. ఏంటంటది? నడువుకి చిన్న ఉంగరం కొనండి అంటది. లేకపోతే ఏండి బెడ్ ఎదుగుతుంది, చిన్న పొలం కొనండి, చిన్న స్థలం కొనండి అంటది. అంతేనా అంటది? ఇంకేమైనా అంటారా? అంతేనా? అయితే అలాగా నీ చేత ఈ బంగారం కొను, ఇల్లు జాగా కొను అన్నటువంటి స్త్రీమూర్తి నీకు వ్యాపార పరంగా గాని, ఉద్యోగ పరంగా గాని, వ్యవస్థ పరంగా గాని నీకు ఇబ్బంది వచ్చి, నేను ఒక సొంతంగా నేను ఒక వ్యాపారం చేసుకుంటాను, నేను నిలబడతాను, నాకు జీవితంలో నాకు కూడా ఒక వాల్యూ ఉండాలన్నప్పుడు, ఏమయ్యా ఇవన్నీ బీరువాలో పెట్టి ఏం చేసుకుంటానయ్యా, తీసుకెళ్లి తాకట్టు పెట్టి వ్యాపారం మొదలు పెట్టాయా. అది నీ భార్య. ఎవ్వరు నీకు కష్టం వస్తే కాటికెళ్ళే వరకు తోడుండేది ఒక్క భార్య తప్ప ఇంకెవ్వరు కాదు. తల్లి ఉంటే తల్లి వస్తుంది, తల్లి లేకపోతే నీకు లాస్ట్ వరకు ఉండేది భార్య. అటువంటి భార్యని నువ్వు ఒక దేవతలా చూసుకోవాలి. అదే విధంగా ఇంకా భర్తలు. ఏమండి నేను చెప్పింది కరెక్టా ఇప్పుడు దాకా? ఆన్సర్ ప్లీజ్. ఓకే. తర్వాత భర్తలు. ఏమండి భర్త అనేవాడు ఉన్నాడు చూసారా, ఒక వ్యాపారం చేసుకునో, ఒక ఉద్యోగం చేసుకునో, ఏదో వ్యవహారం చేసుకొని సాయంకాలం వస్తాడు. సాయంకాలం వచ్చాక మనం ఎలా ఉంటాం చెప్పండి? మనమంటే ఇక్కడ శ్రీమూర్తులు. భర్త ఇంటికి వచ్చాక భార్య ఎలా ఉంటాడు చెప్పండి? 1000 రూపాయల దగ్గర నుంచి, జాగ్రత్తగా వినండి, 1000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయలు విలువ చేసే శారీలు మీరు మీ పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు దాకా కొని ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి బట్టి 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా శారీలు కొన్న వాళ్ళు ఉన్నారు. ఆ శారీలన్నీ బీరువాలో ఎలా పెడతారు, అవునా కాదా? ఎస్ అయితే ఇలా పెట్టండి చాట్ బాక్స్ లో. ఓకే. ఆ తర్వాత సాయంకాలం ఈ భర్త అన్నవాడు వస్తాడు. వచ్చేసరికి ఈవిడ ఎలా ఉంటారు? ఎలాగుంది, ఒక ఏంటంటే అది పొడవుగా ఉంటుంది, ఏంటది? ఆ దిగో జ్యోత్స్న గారు ఎంత ఫాస్ట్గా చెప్పారు చూడండి ఆన్సర్. ఒక నైటీ నైటీ వేసుకొని ఉంటారు. ఆ అల్పజీవి వచ్చాడు, కొద్దిగా నవ్వు ముఖం పెట్టి, ఒక 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఉన్న చీరలు ఉన్నాయి కాబట్టి ఒక మంచి చీర కట్టుకొని, ఏమయ్యా వచ్చావా, ఇంత కాఫీ తాగా నవ్వుతూ ఉంటే బాగుంటుంది కదా. అలా కాదు, ఒక నైటీ వేసుకొని, అదే తాగే
అంటే ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి. నిజంగా చెప్తున్నామండి, భర్త అన్నవాడు చాలా మంచివాడు, వాడికి ఏం తెలియదు. అయితే వాడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మధ్యలో నలిగిపోతుంటాడు, భార్యకి తల్లికి. అతను బయట నుంచి రావడంతోనే భార్య ఏంటనుకుంటది, ఏంటి సంగతులు ఏంటి చెప్తారు ఎలాగని చెప్పి చూస్తుంది. అదే టైంలో ఆ మూల గదిలో ఒక పెద్దలు ఉంటారు. అతని తల్లిదండ్రులు ఉండొచ్చు, లేకపోతే ఒక తండ్రి ఉండొచ్చు, లేకపోతే ఒక తల్లి ఉండొచ్చు. వాళ్ళు ఏంటి ఆలోచిస్తారంటే, ఉదయం నుంచి నాకు ఎవ్వరు మాట్లాడడానికి రాలేదు, కోళ్ళు వచ్చి నిన్న మళ్ళీ పని వెళ్ళిపోయింది, బాబు వచ్చి మాట్లాడితే బాగుంటదేమో అని ఆశిస్తుంటారు. అటువంటి సమయంలో భర్తలుగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఒక్కసారి, మీ తండ్రి అయితే మీ తండ్రి, మీ తల్లి అయితే మీ తల్లి, మీ పేరెంట్స్ అయితే మీ పేరెంట్స్ వెళ్ళి, తిన్నారా, మందులు ఉన్నాయా, అంతా బాగుందా, ఇంకేం కావాలా, కోట్లక్కర్లేదండి వాళ్ళకి, ఆస్తులక్కర్ల, మీరు ఈ పలకరింపు చేయండి, అక్కడ చాలు. ఆ తర్వాత మీ భార్య దగ్గరికి రండి, మీ భార్యని పలకరించండి. మీరు ఆఫీస్లో మనం మొన్న చెప్పారు, ఒక చెట్టు కింద ఒక బాక్స్ లో అన్ని వదిలేసి మనం బయటకు వచ్చేయాలి. అలాగే ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మనం ఆఫీస్ నుంచి, లేకపోతే ఉద్యోగం నుంచి, వ్యాపారం నుంచి, ఎక్కడి నుంచి వచ్చినా మనం అన్ని కూడా గుమ్మం దగ్గర వదిలేయాలి. మన టెన్షన్స్, మన తలకాయ నొప్పులు ఇంట్లోకి తీసుకురాకూడదు. అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి గురించి ఆలోచించాలి. అలాగే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ మన గుమ్మం దగ్గర అక్కడ విషయాలు అక్కడ వదిలేయాలి, ఆఫీస్ గురించి ఆలోచించాలి. ఇలా ఎప్పుడైతే మనం చేసుకుంటామో, భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఇదవుతుంటారో, ఆ బంధం గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ పిల్లలండి. ఆ పిల్లలు ప్రతి ఒక్కరం కూడా మనం ఏంటో అనుకుంటామంటే, భార్యాభర్తలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా జీవితంలో చాలా కష్టాలు పడ్డాం, మా పిల్లలు ఆ కష్టాలు పడకూడదు అని చెప్పి అంటారు. కానీ నేనంటానండి, ఇది చాలా తప్పండి. మీరు ఒక వ్యాపారస్తుడిగా, ఒక ఉద్యోగస్తుడిగా, ఒక వ్యవహారస్తుడిగా మీరు సంపాదించే ప్రతి రూపాయి విలువ మీ పిల్లలకి తెలియాలి. మీరు ఎలా సంపాదిస్తున్నారు అనేది తెలియాలి. అదే విధంగా మీరు ఖర్చు చేస్తున్నప్పుడు కూడా అవకాశం ఉంటే వాళ్ళతో ఖర్చులు కూడా చేయించాలి. వాళ్ళకి కష్టం తెలియాలి. వాళ్ళు తప్పు చేస్తే శిక్షించాలి, ఎందుకు శిక్షిస్తున్నామో చెప్పాలి. వాళ్ళు తప్పు చేస్తే శిక్షించాలి, ఎందుకు శిక్షిస్తున్నామో చెప్పాలి. మా పిల్లలకి కష్టం తెలియకుండా మేము పెంచుతామని అనుకోవద్దు. మీరు పడిన కష్టం మీ పిల్లలకి తెలియాలి. అప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది. అదే సమయంలో చారిటీ కూడా మీరే నేర్పాలి. చాలా మంది అంటారు, మా పిల్లలు మా రామాయణం తెలియదండి, భారతం తెలియదండి, ఏంటి తెలియదండి, ఎప్పుడు ఉదయం లేచి ఫోన్ పట్టుకొని కూర్చుంటాడని. మనం చెప్పామా? మాకైతే మా తల్లిదండ్రులు రామాయణం మహాభారతం చెప్పారు, ఖర్చులు ఎలా పెట్టాలో చెప్పించారు. అలాగ మనం కూడా మన నెక్స్ట్ జనరేషన్ నేర్పితేనే వాళ్ళకి వస్తాయి, లేకపోతే వాళ్ళకి రావు. ఇన్నాళ్ళు పిల్లలు చెబితే నేర్చుకునేవారు, ఇప్పుడు పిల్లలు చూసి నేర్చుకుంటున్నారు. ఉదయాన్నే లేచాక మనం ఫోన్ పట్టుకొని కూర్చుంటే వాడు కూడా ఫోనే పట్టుకొని కూర్చుంటారు. మనం పేపర్ తీసి, పుస్తకం తీసి ఏదైనా చదివితే వాళ్ళని చదవమంటే అప్పుడు వాళ్ళు చదువుతారు, వాళ్ళు కూడా చేస్తారు. అంతే తప్పించి నేనేమో వచ్చి నా బిజీలో నేనున్నాను, నువ్వు చదవాలి అంటే కరెక్ట్ కాదు అది. ప్రతిరోజు పిల్లల్ని ఉదయాన్నే లేపాలి. మా పిల్లడు 8 అయితే కానీ లేవడండి, అది కాదండి. ప్రతిరోజు పిల్లల్ని 5 గంటలకు లేపాలి. ఇవి పాటించవచ్చు, పాటించకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ సూర్యోదయం కన్నా ముందే వాళ్ళని లేపి వాళ్ళకి ఒక పద్ధతి అలవాటు చేస్తే రేపొద్దున్న వాళ్ళు పెరుగుతారు. నేను ఒక క్వశ్చన్ 2, 3 అడుగుతాను, స్పీడ్ గా చెప్పండి. చాట్ బాక్స్ లో పిల్లలు మనం అందరం ఉన్నప్పుడు మామూలుగా భోజనాలు చేస్తే ఎక్కడ భోజనం చేస్తారు? చాట్ బాక్స్ లో ఆన్సర్ కావాలండి. భోజనాలు చేస్తే ఎక్కడ భోజనం చేస్తాం? డైనింగ్ టేబుల్. ఓకే, డైనింగ్ టేబుల్. ఓకే. అదే మనకు నిద్ర వస్తే ఎక్కడ పడుకుంటాం? నిద్ర వస్తే ఎక్కడ పడుకుంటాం? ఆన్ బెడ్. ఓకే. బెడ్రూమ్. ఓకే.
ఓకే. అలాగే మనం ఒక ప్రార్థన చేసుకుంటే ఎక్కడ చేసుకుంటాం? మనం ఒక ప్రార్థన చేసుకుంటే ఉదయాన్నే మన ఇంట్లో ఎక్కడ చేసుకుంటాం? దేవుని రూమ్లో. గుడ్. ఓకే. పూజారం. గుడ్. పూజారం. గుడ్. మన పిల్లలు, మనము కానీ మన పిల్లలు కానీ పూజ చేసుకు ప్రార్థించాలి అంటే పూజ రూమ్ లో కూర్చుంటామని చెప్తున్నారు. అలాగే ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏం చేస్తాం? ఇంట్లో ఎంటర్టైన్మెంట్ కావాలంటే టీవీ. ఎస్. 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 మనకి ఓకే అండి. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇంట్లో టీవీ వేసుకుంటాం. ఓకే. ఓకే అండి, చాలు. మనం ఎంటర్టైన్మెంట్ కావాలంటే టీవీ చూస్తాం. మనం దండం పెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడి గది ఉంటే దేవుడి గది, లేకపోతే దేవుడి మందిరం దగ్గర దేవుడి మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటాం. మనం ఆహారం వేసి ఆకలేసి తినాలంటే అన్నమైనా భోజనమైనా టిఫిన్ అయినా డైనింగ్ టేబుల్ దగ్గర తింటాం. మనం పడుకోవాలంటే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాం. మరి మన పిల్లలకి ఎక్కడ చదివిస్తాం? ఎక్కడ చదివిస్తాం? స్టడీ రూమ్ అది ఉన్నవాళ్లే. స్టడీ రూమ్ అంటే ఉన్నవాళ్ళు, అదే స్టడీ రూమ్ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు. గుడ్ ఆన్సర్ అశోక్ కుమార్ గారు. ఎప్పుడు కూడా కామన్ గా ఓకే అండి, ఆన్సర్స్ ఓకే. ఎప్పుడు కూడా కామన్ గా మనం భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ ఇస్తాం, ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి టీవీ చూస్తాం, దేవుడికి దండం పెట్టుకోవడానికి ఇది పెట్టుకుంటాం, పడుకోవడానికి బెడ్రూమ్ పెట్టుకుంటాం. కానీ పిల్లలు చదువుకోవడానికంటే మనం ఒక ప్లేస్ కేటాయించాం. ఓపెన్ గా చెప్తున్నాను, ఏదో కొంతమందికి ఉండొచ్చు ప్లేస్. ఓపెన్ గా చెప్తున్నాను, చాలా మందికి పిల్లలకి ఇంట్లో ఎక్కడ చదివించాలి అనేది ఒక ఇది ఉండదు. అయితే నేనేం చెప్తానంటే మిత్రులారా, మీ ఇంట్లో మీ పిల్లలు చదువుకోవడానికి ఒక స్థలాన్ని కేటాయించండి. రేపు సమాజంలో వాళ్ళకి ఒక స్థలం దొరుకుతుంది. మీ ఇంటిలో వాళ్ళకి చదువుకోవడానికి ఒక స్థలాన్ని మీరు కేటాయిస్తే రేపు సమాజంలో వాళ్ళకి ఒక స్థలం ఇస్తుంది సమాజం. అదే ఒక ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి. అది మనం ఇవ్వకపోతే కరెక్ట్ కాదు. ఆ తర్వాత చాలా మంది పిల్లలు ఇక్కడ ఉన్నవాళ్ళు మీ పిల్లల్ని చదివిస్తుంటారు, మంచి మంచి స్కూల్స్ లో చదివిస్తుంటారు. ఎవరైనా చదివిస్తున్న స్కూల్ పేర్లు పెట్టండి. మీ పిల్లల్ని చదివిస్తున్న స్కూల్ పేర్లు, అది కాలేజీ అవ్వచ్చు ఏదవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాట్ బాక్స్ లో పెట్టండి. అన్ అకాడమీ కాలేజ్, గుడ్. గవర్నమెంట్ స్కూల్, గుడ్. గుడ్. ఇంకా నారాయణ కాలేజ్, ఓకే, గుడ్. ఓకే. ఇక్కడ నేను ఒకటి చెప్తానండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మనకి చెప్పే మాట, మా పిల్లల్ని చాలా బాగా చదివిస్తున్నామండి, ఆక్రిడ్జ్ స్కూల్లో పెట్టాం, నారాయణలో పెట్టాం, చైతన్యలో పెట్టాం, భాష్యంలో పెట్టాం, లేకపోతే ఫిర్జీలో పెట్టాం, ఇంకేమో ఆకాశం చెప్తున్నారు. నేను ఏం చెప్తానంటేనండి, మీరు ఎంత ఖర్చు పెట్టి చదివించారన్నది ఇంపార్టెంట్ కాదండి. మీ పిల్లల మీద మీరు ఎంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు. మీ పిల్లల దగ్గర ఎంత టైం ఇన్వెస్ట్ చేశారన్నది ఇంపార్టెంట్. మీ పిల్లల దగ్గర ఎంత టైం వాళ్ళ గురించి కేటాయించి ఇన్వెస్ట్ చేశారో అప్పుడే మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు. మనం ఉద్యోగమో వ్యాపారమో చేసి ఇంటికి వస్తాం, ఏదో టెన్షన్ లో మన టెన్షన్ లో మనం ఉంటాం. మన పిల్లలు, అది పాప అవ్వచ్చు బాబు అవ్వచ్చు, వచ్చి నాన్న కాలేజీలో ఇలాగ అయింది నాన్న, అరే ఇప్పుడు అవన్నీ చెప్పగరా, తర్వాత మాట్లాడదాం. అవాయిడ్ దట్. మనకి ఎంత టెన్షన్ ఉన్నా, మనకి ఎంత ఇదున్నా, జస్ట్ కీప్ ఇట్ అండ్ సైడ్. when your child is approaching you, is want to say something, you just took them very nearly, దగ్గర తీసుకో. చెప్తున్నానా, ఏటమ్మా, ఓకే నాన్న నాకు 100 మార్క్స్ రావాలి నాన్న, 70 వచ్చానా,
సూపర్ నాన్న నువ్వు, నెక్స్ట్ టైం చూడు నువ్వే 80 కొడతావు లేకపోతే 90 కొడతావు అని చెప్పి వాళ్ళ దగ్గర టైం ఇన్వెస్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆ పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. అలా చూసుకునే పిల్లల్ని ఉండే కుటుంబం ఎంతో బాగుంటుందండి. అదే విధంగా ఒక కుటుంబంలోని, ఒక వ్యవస్థలోని, లేకపోతే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోని అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు 10 మందికి మంచి జరుగుతుంది ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు. అప్పుడు మనల్ని వచ్చి ఒక అభిప్రాయం అడుగుతారు, నీ అభిప్రాయం ఏదో చెప్పు అని. అంటే 10 మందికి ఉపయోగపడేటప్పుడు అది మనకి నచ్చినా నచ్చకపోయినా 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ క్షణం ఒక్క మెట్టు మనం దిగాలి. ఆ క్షణం మనం ఒక్క మెట్టు దిగాలి. ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు గొప్ప కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అలా ఎప్పుడైతే మనం తగ్గడం నేర్చుకుంటామో ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, ఆ ఆర్గనైజేషన్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ చెప్తూ మనకి ఇచ్చిన టైం కూడా అవుతుంది. ఇవన్నీ చెప్తూ మొన్న నేను రైతు బజార్కి మా అబ్బాయిని తీసుకుని వెళ్ళాను. అంటే జస్ట్ స్టోరీలో చెప్తాను, మా అబ్బాయి పెళ్ళిళ్ళు లేదు. అయితే మా అబ్బాయికి ఇలాగా రైతు బజార్కి తీసుకెళ్తే అక్కడ కూరలు అవి అమ్ముతుంటారు, అలాగే బయట ఫ్రూట్స్ అవి అమ్ముతున్నారు. ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు బండిలో అమ్ముతున్నారు. ఎంతెంత గుర్తులు ఉన్నాయి, ఒకటి పెద్ద పెద్దవి. బాబు ఎంత అన్నాను. అంటే సార్ కేజీ 200 సార్ అన్నాడు. బా చాలా ఎక్కువయ్యా అన్నాడు. అయితే అదే బండి మీద కింద కొద్ది కుప్పలా ఉన్నాయి. అప్పుడు మా అబ్బాయి అడిగాడు, ఏమండి ఇవెంత అన్నాడు. అంటే వాడు 1 kg 20 రూపీస్ అండి అన్నాడు. అంటే అప్పుడు నేను అడిగాను, బాబు ఏంటి ఒక బంచ్ చూపించి 200 చెప్పావు, ఒక లూజ్ ఆ ఫ్రూట్స్ చూపించి 20 చెప్పావు, దానికి దీనికి ఏంటి తేడా అంటే ఆ బంచ్లో ఉంటేనే దాని వాల్యూ ఉంది, అది 200. అందులోంచి రాలిపోయి సైడ్కి పోతే దానికి వాల్యూ ఉండదు, అది 20 రూపీస్. సో ఒక బంచ్లో ఉండి మన వాల్యూని పెంచుకుందామా అంటే ఒక కుటుంబంలో ఉండి మన వాల్యూని పెంచుకుందామా, లేదు సెపరేట్గా ఉండి ఎవరితోనో వెళ్ళిపోయి ఎక్కడో ఉండి ఒక 20 రూపీస్ వాల్యూకి వెళ్ళిపోయి మన వాల్యూని తగ్గించుకుందామా అన్నది మీరే నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ పాస్వియన్ డివిఎస్ రామారావు, ఈసీఐ నవనిర్మాణ్ కోచ్. ఎక్సలెంట్ సార్, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి అందరూ కూడా మన రామారావు సార్కి వాసవి